తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ వేసినటువంటి వీరవర తోడరమల్ జనార్దన్ తాటరాజు వీటి జనార్దన్ తాటరాజు యొక్క నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. మా యొక్క అభ్యంతరాన్ని ఎన్నికల అధికారి ముందు సమగ్రంగా మా అడ్వకేట్ అయినటువంటి మురళీమోహన్ రావు గారు అభ్యర్థులుగా మేము సమర్థంగా ఆయనకి తగు సాటిస్ఫై చేయగలిగాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈరోజే కాదు, గత ఎన్నికలైనటువంటి 2014లోనే అసలు వాస్తవంగా ఆయన నామినేషన్ కూడా రద్దు చేయాలి. వాస్తవంగా అప్పుడు కూడా మేము అభ్యంతరం రేజ్ చేసినప్పటికీ అప్పటి ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు గిరిజనుల పక్షాన న్యాయం అనేది కొంత దక్కిందని మేము అనుకుంటున్నాం. ఇదే టెంపోతో ఇంకా చాలామంది నకిలీ గిరిజనులు భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే తరతరాల నుంచి ఆదివాసీలుగా గిరిజనులుగా వెనకబడి అనేక రకాలైనటువంటి ఈతి బాధలకు గురవుతూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో నిజమైన గిరిజనులు అవకాశం లేకుండా క్షత్రియులు రాజులే పరిపాలన చేస్తూ ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా ఇది మొదటి గెలుపుగా మేము భావిస్తున్నాం. మా గిరిజనుల్లో కూడా ఇకనైనా సరే గిరిజన ఐక్యత చాటి ఈ రానున్న ఎన్నికల్లో గిరిజనుల యొక్క సత్తా చూపించాలని కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా వాస్తవాల్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం తాలూకు అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని ఈరోజు ఈ రకంగా ఈ నామినేషన్ని తిరస్కరించడమే కాదు, గెలుపుకు కూడా ఒక సుమమైన మార్గాన్ని ఇచ్చారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.